హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. దిస్ ఇస్ సురేఖ. ఈరోజు ఈ వీడియోలో మనం బాగా ట్రెండింగ్లో ఉన్న బేబీ పాడ్కాస్ట్ వీడియోస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి సర్చ్లో ChatGPT ఆన్లైన్ అని టైప్ చేయండి. క్లిక్ ఆన్ ద ఓపెన్ ఏఐ అండ్ క్లిక్ ఆన్ ద ట్రై ChatGPT. ఇక్కడ మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయినప్పుడు మాత్రం మీకు ఇమేజెస్ క్రియేట్ చేసే ఆప్షన్ వస్తుంది ChatGPTలో. క్లిక్ ఆన్ ద ప్లేస్, క్లిక్ ఆన్ ద యాడ్ ఫొటోస్. మీ ఫోటో గ్యాలరీలో ఉన్న ఫోటోని ఒకటి మీది సెలెక్ట్ చేసుకోండి. ఇలా ప్రాంప్ట్ ఇవ్వండి. మీరు ఈ ప్రాంప్ట్ని కావాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి. అక్కడ నుంచి మీరు కాపీ చేసుకోవచ్చు. ఎంటర్ క్లిక్ చేయగానే మనకి ఫోటో అనేది సేవ్ చేసుకోవడానికి లాంగ్ ప్రెస్ చేయండి. సేవ్ టు ఫొటోస్ చేసుకోండి. ఇప్పుడు న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకొని మనం గూగుల్ సర్చ్లో హెడ్రా ఏఐ అని టైప్ చేయండి. ఇక్కడ వెబ్సైట్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయినప్పుడు మాత్రమే మనకి గ్యాలరీలో ఆ వీడియోస్ అనేవి సేవ్ అయి ఉంటాయి అన్నమాట. ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. 3 లైన్స్ మీద క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి 3 చేయాలి. ఫస్ట్ది ఆడియో స్క్రిప్ట్, నెక్స్ట్ క్యారెక్టర్, అలాగే ప్రాంప్ట్. ఇప్పుడు క్యారెక్టర్ని ఇవ్వటానికి అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మన ఫైల్స్లో ఉంటే ఫైల్స్, లేదంటే గ్యాలరీలో నుంచి సెలెక్ట్ చేసుకోండి ఇమేజ్ని. ఓకే, ఇలా ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నో క్లిక్ ఆన్ ద యాడ్ మీద క్లిక్ చేయగానే ఫోటో అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏదైనా ఫైల్ని, ఆడియో ఫైల్ని రికార్డ్ చేసుకుని ఉంటే కనుక దాన్ని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇక్కడే డైరెక్ట్గా మీరు ఆడియోని రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా జనరేట్ స్పీచ్ అంటే ఏఐ స్పీచ్ని కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆడియో ఫైల్ అనేది ఉంది కాబట్టి నేను ఆ ఆడియో ఫైల్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు ఆడియో లాంగర్ దాన్ 20 seconds కాన్ బి ప్రాసెస్డ్. మనకి 20 seconds ఉన్నప్పుడు మాత్రమే ఇది ప్రాసెస్ అవుతుంది. సో మీరు దీన్ని ట్రిమ్ కూడా చేసుకోవచ్చు అనమాట. నాది ఇక్కడ 50 seconds ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను ట్రిమ్ చేశాను దీన్ని. ఓకే, ఇప్పుడు ఓకే అయింది, చూసారు కదా. ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంది కదా, దీన్ని మీరు జస్ట్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చూసారు కదా, దీనికి కావాలంటే ప్రివ్యూ మనం వినొచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే యాడ్ టు వీడియో మీద క్లిక్ చేయగానే దీనికి సంబంధించిన వీడియోకి సంబంధించిన ఆడియో అనేది మనకి యాడ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఫోటో ఆడియో అయిపోయింది. నెక్స్ట్ ప్రాంప్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సేమ్ ఇలాగే ఇవ్వచ్చు ప్రాంప్ట్ని. సో నౌ క్లిక్ ఆన్ ద ఓకే మీద క్లిక్ చేయగానే మనకి వీడియో అనేది జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కంటిన్యూ అప్గ్రేడ్ అని అడుగుతుంది. జస్ట్ క్లిక్ ఆన్ ద కంటిన్యూ, నో అప్గ్రేడ్. ఓకే, ఇక్కడ వీడియో అనేది రెడీ అవుతున్నట్టుగా ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా, అలా కూడా కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీ ఆస్పెక్ట్ రేషియోని సెలెక్ట్ చేసుకోవచ్చు. 16:9 అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే 1:1, 9:16 ఇలా మీకు కావాల్సిన ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీకు క్విక్గా జనరేట్ అవ్వాలి అనుకుంటే కనుక 540 పిక్సెల్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, అలాగే 720 పిక్సెల్ అనేది హైయెస్ట్ ఇందులో, అదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ టైంని మనం సెలెక్ట్ చేసుకోవడానికి లేదు, ఓన్లీ ఆటో మాత్రమే ఉంటుంది అనమాట. మన వీడియో అనేది క్యూలో ఉన్నట్టుగా ఇలా చూపిస్తుంది. అప్ టు 100% అవ్వగానే మన వీడియో అనేది జనరేట్ అవుతుంది. మనం దీన్ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. ఇది మేబీ కొంతమందికి రావచ్చని నేను చూపిస్తున్నాను. ఓకే, మొబైల్లో చేసే వాళ్ళకి ముఖ్యంగా, అంటే మనం క్రోమ్లో నుంచి మాత్రమే వీడియోస్ని హెడ్రా నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చూపిస్తుంది. జస్ట్ మీరు క్రోమ్లోకి వెళ్ళి ఇందాకట్లాగే హెడ్రా అని టైప్ చేసి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, 3 లైన్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ కింద లైబ్రరీ అని కనిపిస్తుంది. ఆ లైబ్రరీలో మన వీడియోస్ ఏవైతే ఉంటాయో జనరేట్ చేసినవన్నీ కూడా అందులో స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. మీరు జస్ట్ ఆ వీడియో మీద క్లిక్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి ఆ వీడియోను కాదా అని. జస్ట్ మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేసి సింబల్ ఉంటుంది, దాని మీద డౌన్లోడ్ చేసుకోవడమే. ఇక్కడ చూసారు కదా .mp4 తోనే మనకి డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఓకే, దీన్ని మనం ఫైల్స్లో కానీ డ్రైవ్స్లో కానీ సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, ఫైల్స్లో కూడా ఇలా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరియు ట్రెండింగ్ వీడియోస్ కోసం, ఎడిటింగ్ సంబంధించిన టిప్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్.